అందరికీ నమస్కారం. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒకసారి ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి మిత్రులారా. మీరే హీరోయిన్ల ఫోన్ హ్యాకింగ్ చేస్తున్నారు. ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి 2 గంటలకి పోయి నా హీరోయిన్తో ఏం చేసావు మీకు తెలియదు. వాళ్ళు మా దగ్గర కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెట్టారు. దాన్ని మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన 16 మందితో నేను బయట పెడతా. ఏదో ఒక రోజు హీరోయిన్ల ఫోన్లు అంటే రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుందా పాడి కౌశిక్ రెడ్డి? నీకు సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆ సంస్కారం అనే దానికైనా అసలు నీకు అర్థం తెలుసా? భార్య పిల్లలను అడ్డు పెట్టుకుని నువ్వు గెలిచిన వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నావా? నువ్వు కొంచెమైనా బుద్ధి ఉందా మరి నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అన్న అర్థమవుతుందా? నేను ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చెయ్యకు. ట్యాప్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు. నువ్వు చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా మీ నాయకుడైన కేటీఆర్ గారికే చెల్లుతుందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. నువ్వు ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. వెనకట నీలాంటోడే అంట ఏమన్నాడంటే తద్దినాన్ని భోజనానికి పిలిస్తేనంట మీ ఇంట్లో రోజు ఇలానే జరగాలని అన్నాడంట. ఈ రోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి నువ్వు ఎంత చేసినా కూడా రేవంత్ రెడ్డి గారి ఎంట్రుకో కూడా పీకలేవని నీ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. గతంలో కేటీఆర్ గారు చేసిన పనినే మళ్ళీ వారు గుర్తు చేసుకొని మరి రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి పాడి కౌశిక్ రెడ్డి గారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అందిస్తే నీకు గోరి కడతం బిడ్డాని నేను ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి సన్నాసి మాటలు మాట్లాడి మరి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని నేను ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి సూచిస్తున్నాను.